జిల్లాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా పక్కాగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జె అరుణశ్రీ అధికారులకు సూచించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ టి వేణుతో కలిసి గ్రూప్ 2 పరీక్ష ఏర్పాట్లపై గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జె అరుణశ్రీ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జె అరుణశ్రీ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు 2 సెషన్లలో గ్రూప్ 2 పరీక్షలు సజావుగా జరిపేందుకు ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. మన జిల్లాలో 9,018 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా మొత్తం 18 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశామని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రశ్నాపత్రాల స్టోరేజీగా పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు 18 పరీక్షా కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్గా ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు వీలుగా నాయిబ్ తహసీల్దార్లను 6 జాయింట్ రూట్ అధికారులుగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు తహసీల్దార్లను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులుగా నియమించామని అన్నారు. ప్రశ్నాపత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. డిసెంబర్ 14న పరీక్షల నిర్వహణపై పరీక్షా కేంద్రాల వారీగా చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు సమావేశాలు నిర్వహించుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఒకరోజు ముందు పరీక్షా కేంద్రం పరిసరాలను చీఫ్ ఇన్విజిలేటర్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్లో 8 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం సెషన్లో 1 గంట 30 నిమిషాల నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల గేటు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మూసివేస్తామని, దీని తర్వాత పరీక్షా కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రతాప్, రీజనల్ కోఆర్డినేటర్ లక్ష్మీ నరసయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ప్రకాష్, అబ్జర్వర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.